శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ కలయిక సమావేశం డాక్టర్ దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీ కోసం 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల పలాసలో కేవలం అతిపెద్ద డయాలసిస్ సెంటర్ను మాత్రమే ప్రారంభించారని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్ఫూర్తి న్యూస్ శివజ్యోతి, శ్రీకాకుళం. దానేటి శ్రీధర్ గారు మాట్లాడిన మాటల్ని నెక్స్ట్ టైం ఎలక్షన్ లో మేనిఫెస్టోలో నేను తప్పకుండా పెడతానని మాట ఇచ్చారు. అది తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తారు. ఆడపిల్లలన్న ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రీ వైద్యం ఆరోగ్యశ్రీలో వచ్చేటట్టుగా నా ప్రయత్నంగా అదృష్టం ఉండి మనం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడబోయే ఫస్ట్ పాయింట్ అని చెప్పి ఒక డాక్టర్ గా ఇక్కడున్న అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కాకముందరే హార్వర్డ్ యూనివర్సిటీకి, అంటే అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీకి పిలిచి మాట్లాడాలి అని అనేటప్పుడు ఆయన ఎంత గొప్ప మాట చెప్పారంటే, మీ హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ. అక్కడ నుంచి స్పెషలిస్ట్ వచ్చి మా పలాస ఉద్దానం ఏరియాలో ఎందుకు కిడ్నీ వ్యాధి వచ్చి పిట్టల్లో పేషెంట్ చనిపోతున్నారు, జనాలు చనిపోతున్నారు, మీరు రీసెర్చ్ చేస్తే, మీరు అధ్యయన కమిటీ పంపిస్తారని మీరు నాకు మాట ఇస్తే నేను హార్వర్డ్ యూనివర్సిటీ వస్తాను అని అన్నారు. ఆ మాట ప్రకారం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులు వచ్చారు. అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 నష్టదాయకమని, అడవులను స్వదేశీ విదేశీ బహుళజాతి సంస్థలకు అమ్మివేయడానికి అటవీ సంరక్షణ చట్టాన్ని తెచ్చారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు పంచాయతీ హుల్దుగంలో జయక్క 4వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బాధ్యతలు స్వీకరించిన జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రవిచంద్ర మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయంగా పేరొందిన స్వయంభూలుగా శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలను డిఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం పలికిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు స్వామివారి ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. అర్చక స్వాములు ధ్రువమూర్తికి పంచామృతాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక ప్రక్రియలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముఖ మండపం వద్ద నూతన డిఎస్పీ రవిచంద్రకు దేవస్థానం యువ కొండలరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పల్నీడు మోహన్ కృష్ణ, బాబీ, మానికల బ్రహ్మానందరావు, చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు రంగారావు, పర్యవేక్షకులు తగిన ఏర్పాట్లను గావించినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కేసరి సరిత, విజయభాస్కర్ రెడ్డి, దేవస్థానం ఈవో కొండలరావులు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. విశాఖ నగరంలోని టౌన్ కొత్త రోడ్డు పరిసర ప్రాంతాల్లో రామకృష్ణ జంక్షన్ దాటి రైతు బజార్ పక్కన హార్బర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారి మరమ్మతులు చేయాలని విశాఖ సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. గత కొంతకాలంగా రోడ్లు మరమ్మతులు లేక పూర్తిగా పాడైపోయినప్పటికీ దాన్ని పట్టించుకునే నాథులు కొరవయ్యారని ఆయన ఆరోపించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. కాపాడండి, రోడ్ల పైన బాగు చేయాలి.
రోడ్లు వెంటనే బాగు చేయాలి. హార్బర్ పోలీస్ స్టేషన్ ఉన్న రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి. Please like, share, subscribe our channel.